శ్రీరామం దశదిగ్వ్యాప్తం దశేంద్రియనియామకం దశాస్యఘ్నం దాశరథిం శ్రీనివాసం భజే అనిశం. సకల దేవతా సార్వభౌముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానంలో పరమ పవిత్రమైన పాపలవిత్రమైనటువంటి వెంకటాచలం పైన ఆంజనేయ స్వామివారు త్రేతాయుగంలో ఇక్కడ అంజన తపఃఫలంగా అవతరించారు కనుక వైశాఖ మాసం బహుళపక్షం దశమి తిథి పురస్కరించుకుని 5 రోజుల పాటు జనని అంజనా సమేత బాలాంజనేయ స్వామివారి సన్నిధానం ఆకాశగంగ దగ్గర హనుమత్ జయంతి ఉత్సవాలు నిర్వహించటం అదే అనూచానంగా జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా ఈ నాదనైరాజన మండపం పైన అటు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం, ఇటు బేడి ఆంజనేయ స్వామివారి మధ్యలో వెలుగొందుతూ ఉండేటువంటి ఈ నాద నీరాజన వేదిక పైన మహాత్ముల యొక్క అనుగ్రహ భాషణాలు శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ నిర్వహిస్తోంది. ఆంజనేయ స్వామివారి యొక్క తత్వాన్ని మహత్వాన్ని జనసామాన్యానికి తెలియజేయటానికి ప్రతిరోజు కూడా ఒక పరమహంస పరివ్రాజకాచార్యుల వారు విచ్చేసి ఇక్కడ అనుగ్రహ భాషణాన్ని ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారి యొక్క వైశిష్ట్యం అందరికీ కూడా తెలియాలి అని. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అన్నారు. అంటే రఘుకుల స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర ఎక్కడ కీర్తించబడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు, రామభక్తుల్ని ఆయన అనుగ్రహిస్తారు. అలాగే ప్రపంచంలో ఏ దేవతామూర్తిని ఆరాధించినా ఆ దేవత అనుగ్రహించడం కూడా ఉంటుంది. అంటే హనుమ భక్తులకి ఏమిటంటే ఇటు రామానుగ్రహము, రాముణ్ణి ఆరాధించినా హనుమంతుడు అనుగ్రహిస్తాడు, లేదా హనుమంతుడిని ఆరాధించినా హనుమంతుడిని అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక ఉభయతారకమైనటువంటిది హనుమను ఆశ్రయించటం. బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమ స్మరణాత్ భవేత్ అన్నారు. హనుమంతుడిని స్మరిస్తేనే ఇన్ని ఫలాలు ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇంకా ఆయన్ని ఉపాసిస్తే, ఆయన జీవన వైభవాన్ని అధ్యయనం చేస్తే, ఆ సువర్ణ పుటల్లో ఉండే సత్యాలను దర్శిస్తే మనకి ఎంత ఆత్మవిశ్వాసం, పరమాత్మ అయినటువంటి శ్రీరాముని పట్ల విశ్వాసం అచంచలంగా ఏర్పడుతుంది. అతుల మతిమంతుడైనటువంటి ఆ హనుమంతుడు ఇక్కడ బేడి ఆంజనేయ స్వామిగా నెలవున్నారు కనుక రామాయణ వ్యాఖ్యానకర్త గోవిందరాజస్వామి ఇక్కడే గోవిందరాజీ అని రాశారు. కనుక అటువంటి దివ్య ప్రదేశంలో ఈరోజు మరి హైదరాబాదు నుంచి భాగ్యనగరం నుంచి ఈ సౌభాగ్యనగరానికి విచ్చేశారు పరమ పూజ్యులు పరివ్రాజకాచార్యులు అహోబల్ జీయర్ స్వామి వారు. వారికి శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన పక్షాన ప్రాజెక్టు పక్షాన తిరుమల తిరుపతి దేవస్థానం సాదరంగా వారికి అంజలి ఘటిస్తూ, వారికి స్వాగతం పలుకుతూ, వారి ప్రవచనాన్ని చేయవలసిందిగా కోరుతూ, దానికి ముందుగా స్వామివారికి శ్రీవారి యొక్క తీర్థ ప్రసాదాలు ఇస్తూ ఉన్నాం. దానితో పాటుగా స్వామివారు శుక్రవారం నాడు మూలమూర్తి ధరించినటువంటి శేషవస్త్రాన్ని కూడా వారికి తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన బహుకరిస్తూ ఉన్నాం. వారు చక్కగా ఆ పరాత్పరుడు యొక్క దివ్య దేహాన్ని స్పృశించినటువంటి ఆ శేషవస్త్రాన్ని మెడలో వేసుకుని ఆనాడు సుగ్రీవుడికి లభించినటువంటి భాగ్యం రామచంద్రుల వారు లక్ష్మణస్వామి ద్వారా ఇప్పించారు. నేను ఆ పరాత్పరుడి పక్షాన ఆయన కొలువులో ఉన్నాను కనుక నేను అందిస్తూ ఉన్నాను. దాన్ని ధరించి వారు హనుమద్ వైభవాన్ని చెప్పవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ.
ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణార్యయతిశేఖరపాదభక్తం గోపాలదేశికవరాప్తసమస్తబోధం శ్రీజానకీశచరణార్పితమానసాబ్జం నారాయణార్యయతివర్యమహం ప్రపద్యే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులారా, ఈరోజు ప్రపంచంలో ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో ఉత్సవాలు మనం దర్శిస్తూ ఉంటాం. శ్రీరామ నవమి 9 నాళ్ళు చేస్తుంటారు. కృష్ణాష్టమి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. కానీ హనుమత్ జయంతి అనగానే ఒక్కరోజే చేస్తూ ఉంటారు అందరూ. కానీ మన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఉన్నత వేద విద్యా సంస్థ అనే పేరుతో మంచి కార్యక్రమాలు చేపడుతూ ఆంజనేయ స్వామి వారి యొక్క ఉత్సవాలు ఒక 5 రోజులన్నా కనీసం మనం చేయాలి అని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మా విభీషణ శర్మ గారు ఒక అందమైన మాట చెప్పారు. అలనాడు శ్రీరామచంద్రుడు సుగ్రీవుడికి లక్ష్మణస్వామితో మెడలో దండ వేయించాడు. ఇప్పుడు మా హౌబిలజీయర్ స్వామి వారికి వెంకటేశ్వర స్వామి నాతో వేయిస్తున్నాడు ఆయన శేషవస్త్రాన్ని అన్నారు. ఆ రోజు సుగ్రీవుడి కంటే నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నా. ఎందుకంటే సుగ్రీవుడికి మెడలో వేసింది లక్ష్మణస్వామే కానీ మామూలు పూలమాల వేశాడు. కానీ ఈరోజు వేసింది విభీషణుడు. విభీషణుడు అంటే ఎవరు? విభీషణస్తు ధర్మాత్మ అని రామాయణంలో మనకి చెప్తారు. అలాంటి ధర్మాత్ముడైనటువంటి ఆయన నామం కలిగిన ఒక వ్యక్తి మన ధార్మిక కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ శ్రీనివాసుని శేషమాలని వారు ధరించిన శేషవస్త్రాన్ని అందించి ఒక షరతు పెట్టారు. మాల తీస్తే మళ్ళీ వేసేస్తుంటారు, శేషవస్త్రం తీయడానికి వెళ్ళేది అలా ఉంచుకోవాలి అన్నారు. ఆంజనేయ స్వామి వారికి సీతాదేవితో సన్మానం చేయించట. చూడండి, కృతేచ ప్రతికర్తవ్యం ఏషధర్మ సనాతన అని మనకి శాస్త్రం చెప్తుంది. లోకంలో ఎవరైనా మనకి ఏదైనా ఉపకారం చేస్తే ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం మళ్ళీ మనం చేయాలి, అది ధర్మం. అందుకోసమని రామచంద్రుడు తనకి సన్మానం, తనకి ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది, సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఆ పట్టాభిషేకానికి దేశంలో ఉండే రాజులే కాదు, ఇంద్రుడు కూడా ముల్లోకాధిపతి అయిన తాను వాయుదేవుడికి ఇచ్చి ఒక మాల పంపించాడు. ఆ మాల ముత్యాల మాల రాముడు మెళ్ళో వేస్తే రామచంద్రుడు దాన్ని అలంకరించుకొని సీతమ్మకి వేసేట, బహుకరించాడు. సీతమ్మ అడిగింది ఏం చేయమంటారు అని. తామింగితజ్ఞ సంప్రేక్ష్య, చాలా అందంగా వర్ణిస్తాడు వాల్మీకి. రామచంద్రుడు సీతమ్మ ఊరికే ఎక్కువ మాట్లాడుకోరు. సీతమ్మ చూసి ఏం చేయమంటావు అని అడిగిందట. ఆ చూపులకు అర్థం చేసుకున్నట్ట రాముడు. అప్పుడు చెప్పిందట, ఆ రామచంద్రుడు చెప్పాట, సీతే ఈ మాలని నీకు ఎవరంటే ఇష్టమో ఈ వానరులందరిలో వారికి బహుకరించు. ఎవరికి ఇమ్మంటావు? పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ ఏతాని సర్వశః. ఎవడిలో అయితే పౌరుషం ఉంటుందో, విక్రమం ఉంటుందో, బుద్ధి ఉంటుందో, ఈ 3 కలవాడికి ఎవరికన్నా ఇవ్వు అన్నట్టు రామచంద్రుడు. ఎంత బాగా చెప్పాడండి. అయితే రామచంద్రుడు పట్టాభిషేక సమయంలో అందరికీ సన్మానం చేశాడు, ఒక్క హనుమంతుడిని వదిలేశాట.
సీతాదేవి అనుకుందట, అసలు అందరిలోకి గొప్పవాడెవరు? ఈయనే కదా, పౌరుషం కలవాడు ఈయనే, మంచి పరాక్రమం కలిగిన వాడు తానే. ఇంతకీ ఈ భాషకు అర్థం తెలుసుకోకపోతే మనకేం తెలియదండి. చాలామంది చూడండి, ఏదైనా పని చెప్పామనుకోండి, నేను చేసేస్తా, అదెంత పని ఇదెంత పని అని మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళ పౌరుషాన్ని దాన్ని చూపిస్తూ ఉంటారు, నేను చేసేస్తానండి అని. పౌరుషం ప్రతివాడికి ఉంటుంది, వెళ్తాడు, కానీ పని చేస్తాడా, సాధిస్తాడా? అది చాలా కష్టమండి. మనకి ఏనుగు లక్ష్మణ కవి అని ఒక మహానుభావుడు భర్తృహరి సుభాషితాన్ని తెలుగులో ఆయన చేస్తూ చాలా అందంగా ఒక మాట చెప్తాడు. ఆరంభింపరు నీచ మానవులు అంటూ. ఒక్కొక్కరు పని ఆరంభించాలి అంటే మనుషుల్లో 3 రకాలు ఉంటారు, ఉత్తములు, మధ్యములు, అధములు అని. అయితే దేన్ని బట్టి వీడు అధముడు, వీడు ఉత్తముడు, వీడు మధ్యముడు అని చెప్తారు అంటే, కొంతమంది ఉంటారు పనులు ఆరంభిస్తారట, ఆరంభించగానే ఆ పని చూసి అమ్మో నా వల్ల కాదు, నేను చేయను అంటాడు. అది చేయడానికి బయలుదేరతాడు, వెళ్ళేసి దాన్ని చేయడు, కానీ ముందు మాత్రం ప్రగల్భాలు పలుకుతాడు, అదెంత పని చేసేస్తానని. కానీ వెళ్ళి చూసిన తర్వాత అమ్మో అని వదిలేస్తాడు. కొంతమంది ఉంటారట విఘ్నాయాస సంత్రస్తులై అంటాడు. వాడికి విఘ్నాలు వస్తుంటాయని ఆరంభించగానే విఘ్నాలు వస్తాయి కదండి. పాల సముద్రాన్ని చిలగ్గానే అమృతం వచ్చిందా? చిలగ్గానే విషమే వచ్చింది. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం అంటారు. మొట్టమొదటి సుఖం వస్తే పని చేయలేం, మొట్టమొదట విషం వచ్చింది, కానీ పట్టుదల కలిగి ఉంటే వాడు పని చేస్తే ఆ విషాన్ని అమృతంగా తాగే హరుడు వస్తాడు, ఆయన దాన్ని స్వీకరిస్తాడు. కానీ పని మాత్రం మానకూడదు. ఎన్నో విఘ్నాలు వస్తాయి, విఘ్నాలు అంటే ఆటంకాలు. పని ఆరంభిస్తే, ఆరంభించిన పనులకి విఘ్నాలు వస్తే ఏడుస్తూ కూర్చుంటే వాడు ఏది సాధించలేడు. కానీ ఎన్ని విఘ్నాలు వచ్చినా కొంతమంది ఉంటారు, వాళ్ళు చక్కగా సాధించి కార్యాన్ని నెరవేర్చుకుంటారు, వాడే ఉత్తముడు అని చెప్తారు. అలాంటి ఉత్తముడై ఉండాలి సాధకుడైన వాడు. అందుకే ఆంజనేయ స్వామి గురించి మనం చెప్పుకునేటప్పుడు కేవలం హనుమంతుని కథ ఒకటి చెప్పుకుంటే ప్రయోజనం లేదు. నేటి సమాజానికి హనుమ ఎంత అవసరం అనేది మనం తెలుసుకోవాలి. హనుమ అంటే ఒక పౌరుషం కలిగిన వాడు. పౌరుషం అంటే దేన్నైనా సాధించడానికి వెనకంజ వేయకుండా ముందుకు అడుగులు వేసేవాడై ఉండాలి. ముందు ప్రయత్నశీలులం కావాలి కదండి. నాకు అది రాదండి, నాకు అది చేత కాదండి, ముందు మానేయాలి. సాధిస్తా, ఏదైనా నేను సాధిస్తా అనుకోవాలి. కానీ ఈ లోకంలో మనిషికి సాధించే సందర్భంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. అది కూడా మనకి హనుమంతుడే నేర్పుతాడు. ఆంజనేయ స్వామి వారు లంకలో సీతాదేవిని చూడడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా సీతాదేవి కనపడకపోయేసరికి తాను బాధపడ్డాడు. అయ్యో నేను ఎందుకు బతకడం అనుకుని తాను చనిపోవాలనుకున్నాడు. కానీ హనుమంతుడు బుద్ధిమంతుడు కదా, బుద్ధి మతాం వరిష్టం కదా. అందుకే హనుమంతుడు అనుకున్నాడు, నేనేమిటి మరణించడం ఏమిటి, ప్రయత్నిస్తా, సాధిస్తా అని హనుమంతుడు ఒక అందమైన మాట చెప్తాడు. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అంటూ. ఎవరైనా సరే నిర్వేదాన్ని పొందకండి. ఏమిటి నిర్వేదం అంటే? అమ్మో నా వల్ల కావట్లేదు, నా వల్ల చేత కాదు, ఛీ అని చెప్పి ఏడుస్తూ కూర్చోకు. సంతోషంగా ఉండు, ఉత్సాహంగా ఉండు. నేను సాధిస్తా, దేన్నైనా సాధించగలుగుతా అనే ఉత్సాహం ఎవరికైతే ఉంటుందో అలాంటి వాడికి సంపదలన్నీ వాడినే వరిస్తాయి. డబ్బు కావాలి అనుకుంటే డబ్బు రాదండి. ఆ ధనం రావాలంటే ఎప్పుడొస్తుంది? ముందు ఉత్సాహయుక్తుడివై ఉండు, ఏడుస్తూ కూర్చోకు. అనిర్వేద శ్రియో మూలం, సంపదకి మూలమే నువ్వు ముందు ఏడవకుండా ఉంటే సంపదలన్నీ నీ దగ్గరికి వస్తాయి. ఎవడు ఏడవకుండా ఉంటాడో వాడే సుఖంగా ఉంటాడు. కానీ ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, ప్రతివాడు ఏడ్చేవాడే. లేదని ఏడుస్తాడు, సాధించలేకపోతున్నానని ఏడుస్తాడు, ఎదుటివాడికి ఉందని ఏడుస్తాడు. ఈ ఏడుపే అన్ని విధాలా వాడి ఎదుగుదలకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. ఏడవకండి, సాధించండి, నేను సాధిస్తా అనుకోండి. అలా అనుకున్నాడు హనుమంతుడు. అనుకుని తన ప్రయత్నం ఆరంభించాడు. హనుమంతునికి మంచి జరిగింది.
అయితే ఏమండి హనుమంతుడు అంటే గొప్పవాడు కదండి అనుకోవచ్చేమో, కానీ ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో మనకి తెలుసును. అయితే అలాంటి వాడికి గొప్ప శక్తి రావాలంటే ఎప్పుడు వస్తుంది? ఎవరికైనా సరే అనుకున్న కార్యం విజయవంతం కావాలి అంటే పెద్దల అనుగ్రహం కావాలి. అది కూడా తనకి స్వార్థం కోసం చేయకూడదు. ఆంజనేయ స్వామి ఈరోజు సీతమ్మ ద్వారా అంత గొప్ప సన్మానాన్ని పొందడానికి అర్హుడవుతున్నాడంటే కారణం సీతమ్మ కోసం ఆంజనేయ స్వామి నేనేదో వెళ్తున్నాను, రాముడు మెప్పు పొందుతాను అనుకోలేదు. ఎందుకోసం వెళ్ళాడు? హనుమంతుడిని అడిగారట, ఏమయ్యా దేనికి వెళ్తున్నావు నువ్వు సీతమ్మ దగ్గరికి, ఎవరు మెప్పు పొందుదామని వెళ్తున్నావు అంటే ఆంజనేయ స్వామి చెప్పాడు, రామార్థం వానరార్థంచ చికీర్షన్ కర్మ దుష్కరం. హనుమంతుడు చాలా కష్టమైన పని చేస్తున్నాడండి, సముద్రాన్ని దాటుతున్నాడండి. అమ్మో అని గుండెలు బాదుకున్నారు అందరూ. ఎందుకు? తన కోసం దాటడం లేదు, రామార్థం రాముని కోసం దాటుతున్నాడు. రాముడే కాదండి, వానరార్థంచ ఇంతమంది వానరాల కోసం. ఏ మనిషి అయినా గొప్పవాడు కావాలంటే ఈ లక్షణం కావాలి. ఒక మంచి వ్యక్తి కోసం నువ్వు కష్టపడు, అలాగే భగవద్భక్తుల కోసం సమాజం కోసం తోడ్పడు. అప్పుడు నువ్వు ఒక హనుమంతుడు అవుతావు. ఎంతసేపు నా జేబు నిండాలి, నా బ్యాంకు బ్యాలెన్స్ నిండాలి, నా కడుపు నిండాలనుకుంటే నువ్వు హనుమంతుడివి కాలేవు. మనం హనుమంతులం కావాలి, అతి బలవంతులం కావాలి. బలం రావాలంటే కసరత్తులు చేస్తే రాదు, మంచి కర్మ చేస్తే వస్తుంది. హనుమంతుడు చేశాడు సత్కర్మ. ఇదే శ్రీమద్ భాగవతంలో కూడా చెప్తారు, సత్కర్మ సమాచర అంటాడు. మంచి కర్మ చేయవయా అన్నట్ట నారదుల వారికి ఆకాశవాణి చెప్పింది. సత్కర్మ అంటే ఏమిటో ఆయనకి తెలియలే, నారదుడు అంతటి వాడికి కూడా తెలియలే. మనకేం తెలుస్తుంది? ఆయన తెలుసుకోవటానికి హిమాలయాలు పట్టుకున్నాడు, అన్ని చోట్ల తిరిగాడు, ఎంతోమంది ఋషుల్ని అడిగాడు. ఎవరు కొంతమంది ఏమో తెలియదంటే బాగుండదని తల ఊపి వెళ్ళిపోయారట. నారదుడు ఆఖరికి సనత్ కుమారుల ద్వారా ఆ విషయం సత్కర్మ అంటే ఏమిటో తెలుసుకున్నాడు. ఏమిటి సత్కర్మ అంటే? ఇప్పుడు మనం చేసేదే సత్కర్మ అంటే భగవత్ కథలని వినటం. ఇది ఒక యజ్ఞమే. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞా జ్ఞాన యజ్ఞాస్తథా పరాహ అని భగవద్గీతలో స్వామి చెప్పాడే. సత్కర్మ అంటే మంచి మాటలు వినడం. ఏ మాట వినడం వల్ల మన శరీరానికి మన ఆత్మకు కూడా మంచి కలుగుతుందో అలాంటి కర్మలు చేయాలి. అంటే అలాంటి మంచి కథలు వినాలి, వింటే మనిషి బాగుపడతాడు. అందుకే సత్కర్మ చేయాలి. ఆంజనేయ స్వామి సత్కర్మ ఏం చేశాడు? రాముడి కోసం చేశాడు. మనం కూడా దైవం కోసం చేయాలి. కేవలం దైవం అర్చామూర్తిగా అక్కడ ఒక్క చోటే ఉందని అనుకోకండి. ఆ స్వామి అక్కడతో పాటు సమాజం అంతటా నిండి ఉన్నాడు, ప్రతి అణువణువు నిండి ఉన్నాడు. అందువల్ల సమాజాన్ని కూడా ఎవడు దృష్టిలో పెట్టుకుని ఈ సమాజ ఉద్ధరణ కోసం పాటుపడతాడో వాడు కూడా హనుమంతుడే. రామార్థం వానరార్థంచ అంత గొప్ప పని చేశాడు. ఎందుకు చేశాడు? రామచంద్రుడు చాలా గొప్పవాడు, సీత లేకపోతే బతకలేని అంటున్నాడు. ఆయనే గనక బతక్కపోతే లోకంలో మనిషికి అసలు అర్థమే లేదు. మనిషి అంటే ఎలా ఉండాలో చూపడానికి ఒక వ్యక్తి కూడా లేడు. అలాంటి వ్యక్తిని రక్షించుకోవాలి, మంచి వ్యక్తిని రక్షించుకోవాలి. అలాంటి మంచి వ్యక్తికి తోడ్పడే సమూహం ఈ వానరాలందరూ. వాళ్ళు కూడా సామాన్యులు కారు. వాళ్ళందరూ తిండి తిప్పలు, రాజ్యము, భార్యలు అందరినీ వదిలిపెట్టి రాముడి కోసం వచ్చారు. ఆ వానరాలు సుగ్రీవుడి కోసం భయపడుతున్నారు. మాసం గడువిచ్చాడు, మాసం దాటిపోయిందే, ఇంకా సీత వార్తను మనం చూడలేదే, ఏమంటాడో మనని, సుగ్రీవుడు వధిస్తానని చెప్పాడు, వెళ్ళకపోతే ఎలా అని వాళ్ళందరూ పాపం బాధపడుతుంటే మీరేం బాధపడకండర్రా నేను వెళ్తున్నాను అన్నాడు. మంచి పని చేసేవాడికి ఎప్పుడు దైవం తోడుంటుంది. అయితే ఆ మంచి పని చేసేవాడికి కూడా దైవం పట్ల విశ్వాసం ఉంటే వాడికి ఇంకా మంచిగా జరుగుతుంది. అందుకే ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటే సమయంలో ఒక ప్రార్థన చేశాడండి. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం భూతేభ్య అంజలిం కృత్వా చకార.
ఆయన ఒక్కసారి వాటన్నిటికీ నమస్కారం చేసుకుని బయలుదేరాడు. ఎవరెవరికి? ఈ ఒక్కటి చూస్తే హనుమంతుని వృత్తాంతం అంతా తెలిసిపోతుందండి. సూర్యాయ, సూర్యుడికి నమస్కారం పెట్టాడు. మహేంద్రాయ, ఇంద్రుడికి నమస్కారం పెట్టాడు. పవనాయ, వాయుదేవుడికి పెట్టాడు. స్వయంభువే, బ్రహ్మగారికి పెట్టాడు. భూతేభ్య, సకల దేవతలకి ప్రాణులకి నమస్కారం పెట్టాడు. ఎందుకు అంటే దీంట్లోనే అన్నీ ఉన్నాయండి. ఈయన పుట్టగానే అంజనాదేవికి ఆకలేసిందట. ఈయనకి ఆకలేస్తే పైకి చూసేట ఆకాశంలో ఒక ఎర్రగా ఉన్న పండు కనపడింది. సూర్యుడు. దాన్ని మింగాలని పైకి ఎగిరాడు. సూర్యుడిని తినడానికి వెళ్ళిపోయాడు కదా. ఏమయ్యా, అసలు కథ అంతా నీ వల్లే వచ్చింది. నేనే ఎగిరి నీ దగ్గరికి నేను మింగడానికి వచ్చే కదా. అప్పుడే అనుకోకుండా గ్రహణం వచ్చింది. రాహువు నిన్ను మింగడానికి వచ్చాడు. ఇది ఉత్తరాఖండలో ఉందండి, రామాయణంలో. రాహువు మింగడానికి వస్తుంటే చూశాడు ఆంజనేయ స్వామి. అరే, ఈ ఎర్రపండు కంటే నల్లపండు బాగుంది, దీన్ని లోపలేసేసుకుందాం అనుకున్నట్ట. నోరు పెద్దచ్చేసి రాహువు మీదకి వెళ్ళాట. నేనే ఎప్పుడో ఒకసారి మింగడానికి వస్తున్నా సూర్యుడిని, వీడెవడో నన్ను మింగడానికి వస్తున్నాడే, ఇంద్రుడితో చెప్తానని బయలుదేరి వెళ్ళిపోయాట. ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కి వస్తున్నాడు. ఐరావతం ఎలా ఉంది? తెల్లగా ఉంది. అది తొండం ఊపుకుంటూ వస్తాను. దాన్ని చూసేట హనుమంతుడు. అరే, ఇదేదో తెల్ల పండు, ఇది బాగుంది, దీన్ని మింగుదామని అలా ఇంద్రుడి యొక్క వాహనం మీదకి వెళ్ళాట. ఇంద్రుడు కోపగించి వజ్రాయుధంతో అతని దవడ మీద కొట్టాడు. వెంటనే మృత్యువాత పడ్డాడు ఆంజనేయుడు. ఏమైంది? సూర్యాయ, సూర్య, నేను మింగడానికి వచ్చా. మహేంద్ర, నువ్వు నన్ను కొట్టావు. ఏమైంది అప్పుడు? మరి మా నాన్న ఊరుకుంటాడా? ఎవరైనా? పవనుడు, వాయుదేవుడు. ఆయన ఆంజనేయుని పట్టుకుని మా అబ్బాయిని ఇలా మృత్యువాత పడేశాడు కదా అని చెప్పి దేవతలకు కూడా కోపం ఉంటుందండి. ఆయన గుహలోకి వెళ్ళిపోయాట. మా అబ్బాయి లేనప్పుడు నాకు ఎందుకు బతుకు, నేను అసలు వర్కే చేయనని ఆయన స్ట్రైక్ చేయడం ఆరంభించాడు. వాయుదేవుడు వాయు ప్రసారం ఆపేశాడు. వాయువు లేకపోతే ఉండగలమా? గాలి ఆడదు కదండి, ప్రాణం పోతుంది కదండి. వాయుదేవుడు ఎప్పుడైతే స్తంభించాడో ముల్లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అతలాకుతలం అయిపోయారు. దేవతలకు కూడా గాలి ఆడలేదండి. వెళ్ళి బ్రహ్మగారికి చెప్పారు. సూర్యాయ, మహేంద్రాయ, పవనాయ, నాన్న నువ్వే గనక నన్ను అలా తీసుకువెళ్ళకపోతే బ్రహ్మగారు దిగొచ్చేవాడా? ఆయన దిగొచ్చాడు. దిగొచ్చి ఏం చేశాడు? తన కమండలంలో నీళ్ళు తీసుకొని జల్లాడు. ఎందుకు జల్లాడు? వాయుదేవుని పిలిచాట. ఏమయ్యా వాయుదేవా, అందరూ దేవతలు బాధపడుతున్నారయ్యా గాలి లేక, నువ్వు చక్కగా ప్రసరింపచేయి వాయువుని అన్నాడు. మాట్లాడటల్లా. కోపం వస్తే కొంతమంది చూడండి ఉలకరు పలకరు కదా. అలాగా వాయుదేవుడు స్ట్రైక్ చేసి అసలు గృహ నుంచి రాడే. సరే, నీ బాధ అంతా నీ పిల్లవాడి గురించే కదా, దా అని తీర్థం కమండంలో జల్లాడు. వెంటనే పిల్లవాడు లేచాడు. వాయువుకు ఆనందం వేసింది. ముల్లోకాల్లో ప్రసరింపజేశాడు గాలిని. వెంటనే అందరూ కూడా గాలి పీల్చుకుని అమ్మయ్య అనుకున్నారు. అందువల్ల స్వయంభువే బ్రహ్మగారు. దానివల్ల దేవతలంతా కూడా ఆనందపడ్డారు. ఎందుకు ఇంత చెప్తున్నాడో తెలుసా ఆంజనేయ స్వామి? హనుమంతుడు బతకడం ఒకటే కాదండి, వీళ్ళందరూ వచ్చి వరుసగా వరాలు కూడా అలాగే ఇచ్చారు. సూర్యుడు చెప్పేట, నన్ను మింగడానికి వచ్చిన వీళ్ళ అయ్యవు గనక నాకు వచ్చిన సమస్త విద్యలు నీకు చెప్తా అన్నాడు. అందుకని సూర్యుడు సమస్త విద్యలు బోధించాడు. సూర్యుడి దగ్గర చదువుకోవడం అంటే సామాన్యం కాదు. ఒక చోట ఉన్న గురువు దగ్గర చదువుకోవడమే కష్టం. ఉదయాద్రి నుంచి అస్తమాద్రి వరకు తిరిగే సూర్యుడి దగ్గర చదువుకోవాలంటే ఉదయాద్రిలో ఒక్కాలు అస్తమాద్రిలో ఒక్కాలు పెట్టి హనుమంతుడు నిలబడేవాట, ఆయన చెప్తూ వచ్చేవాట. అలా విద్య నేర్చుకున్నట్ట. అందుకే ఆయన దగ్గర చదువుకున్నాడు కనుకే రామచంద్రుడంతటి వాడు కూడా హనుమంతుని భాష చూసి మురిసిపోయి లక్ష్మణస్వామితో చెప్పేట, ఇంత బాగా మాట్లాడేవాడెవడు లేడురా నాయన, జాగ్రత్తగా మాట్లాడు. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితుం ఏవం ప్రభాషితుం నా శక్య. ఇంత బాగా మాట్లాడడం ఎవడి వల్ల అవుతుందండి? ఆ యజుర్వేదధారిణ, యజుర్వేదాన్ని
ధరించని వాడు. దాని మీద పెద్ద వ్యాఖ్యానం చేస్తారు గోవిందరాజులు. ఇందాక చెప్పారు స్వామి, అంత చెప్పుకోవద్దు కానీ మామూలుగా హనుమంతుడికి ఎన్ని విద్యలు వచ్చో చెప్తున్నా. 4 వేదాలు చదివేశాడు. ఇక వ్యాకరణమా చెప్పలేం. ఎన్నోసార్లు విన్నట్ట. నవవ్యాకరణ పండితుడు అంటారు హనుమంతుడిని. ఒక వ్యాకరణం చదవడానికే తలమునకలు అవుతూ ఉంటాం. అటువంటిది ఆయన నవవ్యాకరణాలు చదివాడు. చదవడం కాదండి, ఎన్నోసార్లు విన్నట్ట. చదివేవాడికి చదివిందే వస్తుంది, వినేవాడికి ఎన్నో వస్తాయి. హనుమంతుల వారు ఎన్నిసార్లు వ్యాకరణం విన్నాడో కదా. న్యూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శృతం. ఎన్నోసార్లు వినుంటాడు ఈయన. లేకపోతే ఈయన మాట్లాడే మాటల్లో నకించిద్ అపశబ్దితం. హనుమంతుడు మాట్లాడే మాటల్లో ఒక్క అపశబ్దం లేదుటండి. మనం నోరు తెరిస్తే అపశబ్దాలే. మనం మాట్లాడే ప్రతి మాటల్లోనూ సంస్కృత పదాలు ఎక్కువ కదా. ఇలాగా అనేక రకాల భాషలు మాట్లాడుతుంటాం. కానీ ఆంజనేయ స్వామి ఒక్క అపశబ్దం లేదుటండి. లేదు, కాదు, అవి కూడా అనకూడదు, అవి కూడా అపశబ్దాలే. అందులో ఎప్పుడు సరే 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 అంటూ ఉండాలి. అటువంటి మంచి మాట మాట్లాడే మాటకారిటండి హనుమంతుడు. మంచి మాటలు మాట్లాడతాడు. అందుకే రామచంద్రుడికి చాలా చాలా ఇష్టం. రాముడు అంటాడు, ఇలాంటి వాడు ఎవని యొక్క సచివుడు అవుతాడో ఆ రాజు కార్యాలన్నీ నెరవేరుతాయి కదా. అసలు ఇలాంటి వాడు మాట్లాడితే ఉధృతాసేహే అరేరపి. శత్రువు కూడా కత్తి ఎత్తినవాడు కూడా కత్తి దించేస్తాడండి. మాట అంత గొప్పదండి. అందుకే మనిషి ఏ ఆయుధాన్ని వాడక్కర్లే, మాట మంచిగా మాట్లాడితే చాలు. అథర్వ వేదం ఒక మాట చెప్తుంది, యద్దారూణి బధ్యతే యచ్చరజ్వాం యద్భూమ్యాం యచ్చ వాచ అని వేదం చెప్తుంది. కొన్ని వస్తువులు, ఇప్పుడు దండం ఉంది, త్రిదండం, 3 దండాలు ఉన్నాయి. వీటన్నిటినీ కట్టడానికి, ఒక చోట చేర్చడానికి ఒక సూత్రం మనకు ఆధారమైనట్లుగానే సమస్తమైన లోకాన్ని కట్టడానికి ఎన్ని తాళ్ళు తెస్తావు, ఎన్ని సూత్రాలు తెస్తావు? ఒక్క మాట చాలు. నువ్వు మాట్లాడే మాట మంచిదైతే లోకమంతా నీ వశమవుతుంది, లోకాన్ని మొత్తాన్ని నువ్వు కట్టేయచ్చు. అలాంటి మాట ఎవరి దగ్గర ఉంటుంది? ఆంజనేయ స్వామి దగ్గర. అందుకే హనుమని ఆరాధిస్తే వాక్పటుత్వంచ, మంచి వాక్పటిమ కావాలి అనుకున్నవాడు హనుమంతుడిని స్మరించండి, ఎంత మంచి వాక్పటిమ వస్తుందో. అటువంటి గొప్పవాడు. ఈ శిక్షణ అంతా ఎవరిచ్చారు? సూర్యాయ, సూర్యదేవా నువ్వే నాకు ఇచ్చావు. చదువు ఒకటే కాదండి. మా గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, కొన్ని అందరికీ రావయ్యా అనేవారు గురువుగారు. ఏమిటో చెప్పరా అంటే, మా ఉడేవారు స్వామివారని విజయవాడలో ఉండేవారు. వారు ఒక మాట చెప్పారండి, భోజ్యం భోజన శక్తిశ్చ ప్రజ్ఞా ప్రవచనాన్వయ విభవో దాన సంపత్తి నాల్పస్య తపస ఫలం. ఈ 3 ఎంతో గొప్ప తపస్సు చేస్తే తప్ప రావటండి. ఏమిటవి అంటే, పళ్ళెంలో భోజనం చేసేటప్పుడు విస్తరలో ఎన్ని వడ్డిస్తారో ఒక్కటి కూడా వదలకుండా తినగలగాలి. మనం తింటుంటాం, సగం కింద పడేస్తాం, సగం లోపల వేస్తాం, సగం విస్తరంతా తీసి బయట పారేస్తాం. కానీ అలా ఉండకూడదట. విస్తర వేసే ముందు ఎలా ఉందో అయిన తర్వాత కూడా అంతే స్వచ్ఛంగా శుద్ధంగా ఉండాలట. అలా తినగలిగేవాడు ఎవడైతే ఉంటాడో వాడు ఎంతో గొప్ప తపస్సు చేస్తే తప్ప ఇది జరగదటండి. పూర్వజన్మలో అంత తపస్సు చేసిన వాడు మాత్రమే కరివేపాకు కూడా వదలటండి, దాన్ని కూడా చక్కగా అరగిస్తాట, మంచిగా తింటట. అందువల్ల భోజ్యం భోజన శక్తిశ్చ ప్రజ్ఞా ప్రవచనాన్వయ. ప్రజ్ఞ అంటారు. చాలామంది అన్ని విషయాలు చదువుకోవచ్చు, కానీ చదివిన చదువుని ఆవిష్కరించడం చాలా కష్టం. ఏదో చెప్పాలనుకుంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యయ్యో ఇది చెప్తే బాగుండేదని అయ్యాక అనుకుంటాం. కానీ అదేం కాకుండా ఏ సందర్భంలో ఏది అవసరమో ఏది చెప్పొచ్చో అవన్నీ చక్కగా వాటంతటా అవి అమరి వచ్చాయనుకోండి, అది కదా ప్రజ్ఞ అంటే. మంచి జ్ఞానం, ప్రకృష్టమైన జ్ఞానం, అది ఆచరణాత్మకంగా కావాలి. సందర్భోచితంగా ఏది సందర్భమో అక్కడ ఏది తగునో దానిని అక్కడ ఆవిష్కరించే యుక్తి వాడికి కావాలి.
దాంతోపాటు విభవో దాన సంపత్తి, ఎంతో డబ్బు ఉంటుంది. అంత డబ్బు ఉన్నా దానం చేయాలంటే అమ్మో నా వల్ల కాదులేండి. ఇప్పుడు గుడికి ఇంతమంది వస్తున్నారు, అందరూ హుండీలో వేద్దాం అనుకుంటారా? తెస్తాం డబ్బు, కానీ హుండీలో వేద్దాం అనుకునేసరికి ఏమనిపిస్తుంది? ఇంత వెయ్యాలా, వద్దులే ఈసారికి ఇంత వేద్దాం, తర్వాత ఇంకోసారి చూద్దాంలే అనిపించవచ్చు, చెప్పలేం. దానం చెయ్యాలి అని సంపదలున్నా మనస్సులో వాడికి కలగడం చాలా కష్టమే. తర్వాత చూద్దాం అన్నాడంటే చేయలేడు, వెంటనే చేయగలగాలి. అలా చేయగలిగే శక్తి ఎవరికి వస్తుంది? పూర్వజన్మలో తపస్సు చేసుకున్న వాడికే తప్ప అందరికీ రాదటండి ఆ బుద్ధి. అందువల్ల ఆంజనేయ స్వామి వారికి ఇవన్నీ శక్తులు ఉన్నాయండి, సామాన్యుడు కాదు ఆయన. అటువంటి ఆంజనేయ స్వామి ససూర్యాయ, సూర్యుని దగ్గర విద్య నేర్చుకున్నాడు. విద్య నేర్చుకోవటమే కాదు, అది ఎక్కడ ఎలా ఆవిష్కరించాలో తెలిసిన మహనీయుడు. ఈ ఒక్కటి చెప్పుకుంటేనే మనకి చాలా సమయం అయిపోతుంది. సీతాదేవితో లంకలో మాట్లాడాలని వెళ్ళినప్పుడు, సీతమ్మని లంకలో చూసేటప్పుడు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా మాట్లాడండి. వెళ్ళేటప్పుడు చూడండి, మైనాక పర్వతం ఎదురొచ్చింది, మైనాకుడితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. మనం చూడండి, కంగారుతో వెళ్ళిపోతున్నప్పుడు ఎవడైనా బలవంతం పెడితే ఏమంటాం? చెప్తే అర్థం కదా, బుద్ధి లేదా, తర్వాత చూస్తా అంటాం. కానీ హనుమంతుడు అలా అనలా. త్వరతే కార్యకాలోమే అహశ్చాప్యతివర్తతే. సమయం అయిపోతుంది, ఏమనుకోకు, నీ ఆతిథ్యాన్ని స్వీకరించాననుకో, నేను తాకుతున్నా, మళ్ళీ వస్తా అని హనుమంతుడు వెళ్ళిపోయాడు. ఒక చోట తన మనస్సుని ప్రదర్శింపజేశాడు, సౌమ్యంగా మాట్లాడాడు. ఒక చోట తన పరాక్రమాన్ని, తన బుద్ధి కుశలతని చూపించాడు. దేవతలంతా కలిసి నాగమాతని ప్రేరేపించి, అదిగో ఆంజనేయ స్వామి వెళ్తున్నాడు కదా, ఏమని చెప్పి వెళ్ళాడు? వానరాలందరికీ ధైర్యం కలిగేలా చెప్పేటండి, నేను సీతమ్మ కోసం వెళ్తున్నా, వెళ్ళే నేను ఎలా వెళ్తానో తెలుసా? నిజంగా అండి, మన స్నేహితుల్ని మనం ప్రోత్సహించేలా మాట్లాడగలగాలి. మన తోటి వారందరూ కూడా మన మాటతో బతకగలిగేలా ఉండాలి తప్ప మన మాటతో వాడు ప్రాణాలు తీసుకోవాలనిపించకూడదండి. హనుమంతుడు చెప్తున్నాడు వానరాలతో, మీరేం బాధపడకండర్రా, నేను ఎలా వెళ్ళొస్తానో తెలుసా? రామబాణంలా వెళ్ళొస్తా అన్నట్ట. అంటే ఏమిటి రామబాణం? రామబాణం వెళ్తే అక్కడే ఉండదు. మనం ఏదైనా ఒక వస్తువుని విసిరేస్తే విసిరిన చోట మాత్రమే ఉంటుంది. ఎవడైనా ఆయుధాన్ని ప్రయోగించినా అంతే, తుపాకీతో చూడండి, పేల్చండి, ఆ గుండు వెళ్ళి ఎవరికి తగలాలో వాడి గుండుకు తగులుతుంది, కానీ మళ్ళీ తిరిగి రాదు. కానీ రామబాణం అలా కాదు. ఒకసారి రాముడు బాణం వేశాడా, అది ఎలా వస్తుందో మనకి సుగ్రీవుడి దగ్గర చూపించాడు. ఏమైంది? గిరిం రసాతలంచైవ జనయన్ ప్రత్యయంతదా. 7 చెట్లని, సాల వృక్షాలని భంజనం చేస్తూ భూమిని చీల్చుకొని పాతాళంలో ఉన్న పర్వతాన్ని కూడా కొట్టి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి అంబుల బొదలోకి వచ్చింది. రామబాణం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, లక్ష్యాన్ని భేదించుకొని మళ్ళీ తిరిగి వచ్చేసి సార్ ఈ పని చేశా అని కూర్చుంటుంది అంతే. అలా వస్తా అన్నాడండి హనుమంతుడు. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేత్వద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. రావణాసురుడు పాలించే ఆ లంకకి వెళ్తా. ఒకవేళ అక్కడ రావణాసురుడు లేడనుకుంటారేమో, నేను అక్కడ వాడు ఎక్కడున్నా వెళ్తా, ఏ లోకంలో ఉన్నా వాడిని బంధిస్తా. ఆనయిష్యామి, సీతమ్మని తీసుకొస్తా. హనుమంతుడు అలా మాట్లాడితే అందరికీ ఆనందం వేసిందండి. అందరూ ఒకసారి కరతాళధ్వని చేశారండి, అందరూ హనుమంతుడిని ప్రేరేపించారండి. మనతోటి ఉండే వ్యక్తి మన బాధల్ని పెంచేవాడు కాకూడదు, వాటిని తుంచేవాడు కావాలి. తన మాటతో, తన చేష్టలతో మనలో ఉండే దుఃఖం మొత్తం తొలగించాలి. అలాంటి వాడే హనుమంతుడు. అంటే నాకు ఎప్పుడు అనిపిస్తుందండి, అందరితో అంటూ ఉంటా, నేను హనుమంతుడిలా అవ్వాలని. హనుమంతుడు అంటే ఆకాశంలో ఎగిరేవాడనే కాదు, ఎదుటివాడి కష్టాన్ని తొలగించాలనుకునేవాడు కదా హనుమంతుడు. అలా ప్రతి వ్యక్తి సమాజంలో తయారవ్వాలి. హనుమత్ కథ అంటే కేవలం రాక్షసులను సంహరించాడు, లేదు సంజీవని తెచ్చాడు, ఇది ఇంత మాత్రం అనుకోకండి. తాను నమ్మిన వారిని బతికించడం కోసం ఎంత కష్టమైనా తాను పడతాడు. అలా పడేవాడే హనుమంతుడు. అలాంటి వాళ్ళం మనం కావాలి. అలాంటి ఆంజనేయ స్వామి ససూర్యాయ, సూర్యుని దగ్గర
విద్య నేర్చుకొని ఆ విద్యని ఎలా ఒక్కొక్క చోట ప్రదర్శించాడో చూడండి. సురస నాగమాత ఆంజనేయ స్వామి పరీక్షించి నోరు తెరిచింది. హనుమంతుడు ఏం చేశాడు? నువ్వు నోరు తెరిస్తే నా శరీరం పెంచలేనా అని పెంచేశాడు. ఆయనలో శక్తులు బాగున్నాయి. అణిమ, లగిమ, గరిమ, ఈశిత్వ, వశిత్వ, ప్రాకామ్య అంటూ అష్టసిద్ధులు. అవసరమైతే శరీరాన్ని ఎంతైనా పెంచుతాడు, శరీరాన్ని ఎంతైనా కుదించేస్తాడు. ఈ మహిమలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి తన శరీరాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. నువ్వు పెంచితే నేను నోరు పెంచలేనా అని ఆవిడ పెంచడం ఆరంభించింది. ఇది విహిత కర్మలు అంటూ ఉంటారు. అయితే దీన్ని అంత ఎక్కువ చెప్పను కానీ ఒక్క మాట అయితే చెప్తా చూడండి. లోకంలో ఎవరైనా ఏదైనా సంపాదిస్తూనే ఉంటాం. సంపాదించే ధనాన్ని బట్టి వాడి ఖర్చు కూడా అలాగే కనబడుతుంది. 1000 రూపాయలు ఉండేవాడి దగ్గర 1000 రూపాయలకు కావాల్సిన వస్తువులు దొరుకుతాయి. 1,00,000 రూపాయలు సంపాదించేవాడికి 1,00,000 రూపాయలకు కావాల్సిన వస్తువులు దొరుకుతాయి. ఉదాహరణ, ఒక పెన్ను తీసుకోండి, 5 రూపాయలకి దొరుకుతుంది, 50 రూపాయలకి దొరుకుతుంది, 5,000కి, 5 లక్షలకి, 50 లక్షలకి, 5 కోట్లకు కూడా దొరికే పెన్నులు ఉన్నాయి. ఉన్నాయా లేవా? నీ దగ్గర సంపద ఎంత పెరిగితే దానికి తగ్గట్టు అంత కార్యం కూడా కనపడుతుంది. హనుమంతుడు అనుకున్నట్టు, అమ్మో నేను ఎంత పెంచితే అంత నోరు పెంచుతుంది దేవుడా, ఇక్కడ వాడాల్సింది నా శక్తిని కాదు బుద్ధిని అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు? సంకుచితం చేసుకున్నాడు శరీరాన్ని. బభూవాంగుష్ఠమాత్రక, బొటన వేలంత అయిపోయి తన నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేట. ఆవిడంది, నా బ్రహ్మ వరం ఇచ్చాడయా, నా నోట పడితే తప్ప ఎవడు దాటలేడు అని. అలాగే నోట పడ్డాడు, బయటకు వచ్చాడు. అందువల్ల శభాష్ నువ్వు వెళ్ళరా అన్నట్ట. ఆ తర్వాత సింహిక వచ్చింది, తన పరాక్రమంతో గుండె చీల్చేశాడు. అన్ని చోట్ల పరాక్రమం చూపించలేదండి. మనిషికి మంచి బుద్ధిని వాడాలి, మంచి బలం కావాలి, మంచి మాట కావాలి. ఇవన్నీ కలవాడు హనుమంతుడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ససూర్యాయ, సూర్య నీ దగ్గర చదివాను. మహేంద్రాయ, మహేంద్రుడు కూడా వరం ఇచ్చేట. మాట బాగా రావాలంటే వాక్శక్తినిచ్చేవాడు కూడా ఇంద్రుడేనండి. ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు అంటారు. అందువల్ల ఇంద్రుడు కూడా వరం ఇచ్చాడు. నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకమైనటువంటి ప్రయోగాలు వజ్రాయుధం కానీ ఏవి నీ మీద ప్రయోగం అవ్వవు. టమార విద్యలు కూడా నీ మీద ఏం ప్రయోగం అవ్వవు అంటూ ఇంద్రుడు వరం ఇచ్చాడు. ఏ మాయాజాలం హనుమంతుడిని ఏం చేయలేదు. అందువల్ల మహేంద్రుడు వాయుపుత్రుడు కనుక వాయుదేవుని యొక్క అనుగ్రహం ఒకటి కాదండి. ఒక చిన్న శ్లోకం మనం చదువుతూ ఉంటాం, మనోజవం మారుత తుల్య వేగం అంటామే. హనుమంతుని వేగం ఎంతది? మనోజవం అంటారు. మనస్సుతో సమానమైనది, దాన్ని కూడా జయించేస్తాట అంత వేగం. ఇప్పుడు చూడండి, కళ్ళు మూసుకుంటే ఎక్కడికైనా వెళ్ళగలం, ఏదైనా చేసి రాగలం కళ్ళు మూసుకుంటే. మనస్సు వేగం అంత గొప్పది, హనుమంతుని వేగం కూడా అంత గొప్పదిటండి. మళ్ళీ వెంటనే ఇది చెప్పారండి, మారుత తుల్య వేగం అన్నారు. ఏమండి, మనోజవం అన్నారు కదా, మనస్సు కంటే వేగం అంటున్నారే. మరి మారుత తుల్యం అంటే మారుతితో, వాయుదేవునితో సమానమైన వేగం అంటే వాయువు కంటే మనస్సు వేగం గొప్పది కదా, మళ్ళీ ఎందుకు ఇలా చెప్పారనే ప్రశ్న రావచ్చు. కానీ వాయువుని చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే, మనోవేగంతో వెళ్ళేటప్పుడు అవాంతరాలు వస్తే ఆగిపోతాం, కానీ వాయువేగానికి అవాంతరం ఏదైనా అడ్డొస్తే ఎగిరిపోతుందండి. హనుమంతుడు అలాంటి వాటండి. అడ్డు ఏదన్నా ఉంటే దాన్ని ఎత్తి అవతల పారేస్తుంది, వెళ్ళిపోతుంది వాయువు. అంటే అలా చేస్తాడా హనుమంతుడు అంటే? ఆయన అలాంటి వాడు కదే, బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమంతుడు గనక అన్నిటినీ ఎగరగొట్టాడు. కొన్నిటితో మంచిగా మాట్లాడి, మైనాకుళ్ళు లాంటి వాటితో మంచిగా మాట్లాడతాడు. సురస లాంటి ఆవిడతో తన యుక్తిని చూపిస్తాడు. సింహక లాంటి వాళ్ళ దగ్గర ప్రాణాలు తీస్తాడు. అలాగే లంకిణి దగ్గరికి వెళ్ళి ప్రాణం తీల, లంకిణి అడ్డుపెట్టింది. స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధం స్వయం కృత. ఆడది కదా, ఆడదాన్ని కొట్టకూడదుటండి. 2 రకాలు, ఆడవాళ్ళు సాక్షాత్తు లక్ష్మీదేవి అని ఒకటి, 2 ఆడవాళ్ళు సౌమ్యంగా మగవాళ్ళ కంటే బలం తక్కువగా ఉంటారు కనుక అలా అని వాళ్ళని తక్కువ అంచనా వేయడం లేదు, బలం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ స్త్రీ మీద చెయ్యి ఎప్పుడూ ఎత్తకూడదు. కానీ ఎత్తి కొట్టాడు కదా, అయితే కుడి చేత్తో కొడితే చస్తుంది, అది దుష్టురాలు, దానికి బుద్ధి చెప్పాలి. అందుకే క్రోధం ఎక్కువ లేకుండా ఎడం చేత్తు ఇలా కొట్టాడు అంతే లంకిణిని. ఒక్కసారి కళ్ళు బయర్లకి అమ్మాయి తనకి.
తన రూపం కాస్త పోయి, తన శాపం కాస్త పోయి వెంటనే హనుమంతుడిని శరణాగతిస్తూ వెళ్ళొచ్చయ్యా వీరా అంటూ ఆవిడ కూడా చెప్పేసింది. అందువల్ల అంత గొప్పవాడు హనుమ లాంటి గొప్ప మహనీయుడు లోకంలో ఎవ్వరు ఉండరు. రాముణ్ణి ఆరాధించేవారు కొందరు, వెంకటేశ్వర స్వామిని ఆరాధించేవారు ఇంకాస్తే ఎందరో అనుకుందాం. కానీ హనుమంతుడిని పూజ చేయనివాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడండి. ఎక్కడికైనా వెళ్ళండి, ప్రతివాడు హనుమంతుని పార్టీనే. అందరూ ఆంజనేయ స్వామి అంటే ఇష్టపడతారు. అటువంటి హనుమ ఉత్సవాలు ఇక్కడ చేస్తున్నారు. కొంచెం మేము ఆలస్యంగా రావడంతో మనకి సమయం సంకుచితమైంది. అయినా ఆంజనేయ స్వామి గురించి ఎంత మాట్లాడుకున్నా బోల్డ్ అంత ఉంటుంది. 5 రోజుల కార్యక్రమం కదా ఇక్కడ. ఎందరో పెద్దలు పీఠాధిపతులు చక్కగా ఇక్కడికి వచ్చి వారి వారి అమూల్యమైన సందేశాలని ఇచ్చారు. ఒక చిన్న మాట చెప్పేసి పూర్తి చేస్తా. ఆంజనేయ స్వామి వారు సముద్రం దాటాడు కదా, అదేం పెద్ద గొప్ప అని ఒక కవి ప్రశ్న వేశాడు. అదేమిటండి, హనుమంతుడు అంత పెద్ద సముద్రాన్ని దాటితే అదేమిటంటారేమిటి అని అనిపించింది. అవునండి, హనుమంతుడిని సముద్రం దాటాడు అని చెప్పడం పెద్ద గొప్ప ఏం కాదండి. ఎందుకంటే ఎప్పుడూ రామనామాన్ని జపిస్తూనే ఉంటాడు కదా. జపిస్తూ భవద్ అంగుళి ముద్ర ఏవ, ఆయన దగ్గర ఏముంది, అంగుళి ముద్ర ఉంది, నామాంకితమైన ఆ ముద్ర ఉండడం వల్ల సముద్రం దాటేశాడు. ఉత్త రామనామం చేస్తేనే పామరాహ తరంతి, పామరులే ఈ సముద్రం సంసారం అనే సముద్రాన్ని దాటేస్తుంటే రామనామాంకితమైన ఆ అంగుళీయం ఉంగరాన్ని పెట్టుకుని హనుమంతుడు సముద్రం దాటలేడా? అవ్వ, సముద్రం చిన్నదండి, దానికంటే పెద్దది మనం ఉండే ఈ సంసారం అనే సాగరం. పామరులైన వాళ్ళే ఈ సంసారం అనే సముద్రాన్ని దాడుతున్నారే, కిం చిత్రం అంటూ ప్రశ్న వేస్తారు. రామనామం అంత గొప్పది. ఆ రామనామాన్ని ఎవరు మనస్సులో కలిగి ఉంటారో వాళ్ళంతా హనుమంతుడంత గొప్పవాళ్ళు అవుతారు. మనం కూడా రామనామాన్ని మనస్సులో స్థిరంగా పెట్టుకుందాం. పెట్టుకుని అంకిత భావంతో రాముని కైంకర్యం చేశాడు హనుమంతుడు కనుక ఆ హనుమంతునికి ఆ రోజు సీతమ్మ వారితో మాల వేయించాడు రామచంద్రుడు. అయితే హనుమంతుడి పీకి పారేయలేదు. సినిమాల్లో ఉంది కానీ అది చరిత్రలో లేదు. దాన్ని భద్రపరుచుకున్నాడు. అలా భద్రపరుచుకునేలాగా పీదగా వాడ ఇడుత్తు అని ఆండాళి తల్లి చెప్పినట్లు, పెరియాళ్ళు వారు చెప్పినట్లుగా ఆండాళి తల్లి కూడా కోరింది వస్త్రం. పెరుమాళ్ళ తన ఒంటి మీద వేసుకునే వస్త్రం కావాలని కోరింది. మనం కోరల, స్వామి ఇచ్చాడు. మా విభీషణ శర్మ గారి ద్వారా శరీరానికి తనువుకి ఇది తాకింది. స్వామి శుక్రవారం నాడు అందించినటువంటి వస్త్రం, దీనికంటే గొప్ప సంపద ఏముంది? ఇవే మనం కోరుకోవాల్సింది. అటువంటి గొప్ప సంపదని లోకానికి మేం పొందిన ఈ సంపద అందరికీ వరించుగాక అని, ఈ ఫలం అందరికీ అందుగాక అని భావిస్తూ హనుమంతుని యొక్క అనుగ్రహంతో మరిన్ని కార్యాలు మీరు చేయాలి అని మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ. బోల్ పవన సుత హనుమానకి జై. మోద ప్రమోద ఆనంద సమయపాలన చేస్తూ అహోబల్జీయర్ స్వామివారు శంషాబాద్ నుంచి విచ్చేశారు. చక్కని హనుమదు ఉపాసకులు కనుక వారు ఇంత స్పష్టంగా, ఇంత సుందరంగా, ఇంత సుగ్రాహ్యంగా ఇన్ని విషయాలు చెప్పగలిగారు. వారికి శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.